కాదు. ఎందుకంటే మనకు సర్వీసెస్ కంపెనీస్ కాబట్టి అన్నీ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అడుగుతాయి. సో నీకు ఆ గ్రాడ్యుయేషన్ వస్తుంది. ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పాపం అంటే ఈ పిల్లలకి ఒక ప్రాపర్ గైడెన్స్ కానీ, ఒక మెంటార్ కానీ, ఒక కెరియర్ కౌన్సిల్ చేసేవాడిని కానీ మార్కెట్లో లేరండి. మొన్న ఇంకొక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా మంది గైడెన్స్ అని చెప్పి వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదే ఎగ్జాక్ట్లీ సూపర్, మంచి, అది నేను చెప్పదలుచుకుంది మీరు చెప్పేసింది, అయిపోయింది. చాలామంది కెరియర్ గైడెన్స్ పేరుతో కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఇంజనీరింగ్ మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చెప్తోంది, సార్ నేను ఇంజనీరింగ్లో 2 సంవత్సరాలు చేసే వరకు కూడా నాకు ఎలాంటి క్లారిటీ లేదు. నేను చాలామంది మా బంధువులు ఐటీలో ఉన్నారు, అన్న, పెద్దనాన్న కొడుకు, తమ్ముడు, చెల్లె, బావ, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా, ఫ్రెండ్, పక్కింటి వాళ్ళు, ఎవరిని అడిగినా వాళ్ళ దృష్టిలో ఐటీలో ఏంటో చెప్తున్నారు, నేనేం చేయాలో చెప్తున్నారు తప్ప నేనేంటి, నాకేం ఉపయోగపడుతుంది, నేనేం కావాలనుకుంటున్నా అని ఆలోచించి గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సార్. నాకు 2 సంవత్సరాలు పట్టింది నాకు ఇవన్నీ అర్థమైపోయి నాకంటూ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి. అంటే నేను అడిగాను, మరి నీకు ఏం క్లారిటీ వచ్చిందమ్మా అన్నాను. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ గోల్డెన్ వర్డ్స్. చిన్న పిల్లే కానీ ఎంతోమందికి ఆదర్శం ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఏం